నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈ విశ్వంలో కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి. భూమిపై బ్రతికేవి, నీటిలో ఉండేవి, గాల్లో ఎగిరేవి. ఈ మూడింటిలో కనీసం 2 చోట్ల జీవించగలిగేవి. ఇలా రకరకాల కేటగిరీలో ఈ భూమిపై అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో మనిషి ఒకడు. అయితే ప్రపంచంలోని మిగిలిన అన్ని ప్రాణులను ఇతడు గ్రిప్లో పెట్టి ఆడిస్తూ ఉంటాడు, బ్రతికేస్తూ ఉంటాడు. అసలు మనిషికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ప్రత్యేకంగా ఒక చోట అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో పడితే అలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిసరాలలో అయితే అలాంటి పరిసరాలలో ఎలా బ్రతుకుతున్నాడు? అలా బ్రతకగలిగే ప్రాణి కూడా మానవుడు ఒక్కడే. ఎలా? ఈ విషయాలపై తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు స్పందించారు. ఎలాంటి పరిసరాలలో అయినా బ్రతకగలిగే ప్రాణి మనిషి ఒక్కడే అని, ఇతర జాతులకు ఇది ఎందుకు సాధ్యం కాలేదు అని ఇప్పటికీ అంతుచెక్కని ప్రశ్నగానే మిగిలి ఉంది అని అమెరికా, జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం తాజాగా నేచర్ పత్రికలో ప్రచురితమైంది. లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆవిర్భవించింది అని ఈ అధ్యయనం పేర్కొంది. ఇందులో భాగంగా ఆఫ్రికాలో 3 లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆవిర్భవించింది అని, మొదట్లో మానవులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాలలో నివసించారు అని, అక్కడ చెదురుమదురుగా చెట్లు ఉండేవి అని తెలిపారు. అలాంటి చోట పుట్టిన మనిషి నేడు దట్టమైన వర్షారణ్యాలలో, మండుటెండల ఎడారుల్లోనూ, చల్లని టండ్రా భూముల్లోనూ జీవించగలుగుతున్నాడు. ఇది మరే జీవి జాతికి సాధ్యం కాలేదు అని, మనిషికి మాత్రమే ఇలా ఏ పరిసరాలలో అయినా జీవించగలిగే సత్తా ఉంది అని చెప్పిన శాస్త్రవేత్తలు సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆఫ్రికాలోని గడ్డి మైదానాలలో సంచరించిన మానవ జాతి 50,000 సంవత్సరాల క్రితం నుంచి ఇతర ఖండాలకు పాకింది అని వెల్లడించారు. సుమారు 70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి వలసలు మొదలైనప్పటికీ 50,000 ఏళ్ల తరువాత నుంచే ఇతర ప్రాంతాలలో మానవులు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగారు అని చెప్పిన పరిశోధకులు, నియాండర్తల్ మానవుల వంటి వారు ఆఫ్రికా వెలుపల జీవించిన చివరకు హోమోస్పీషియన్స్ మాత్రమే బ్రతికి బట్టగలిగారు అన్నారు. అయితే దీనికి గల కారణమేమిటో ఎప్పటికీ తెలియదు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో సుమారు 14,000 సంవత్సరాల క్రితం వరకు చాలా మంది మానవులకు ముదురు రంగు చర్మం, గోధుమ రంగు జుట్టు, గోధుమ రంగు కళ్ళు ఉండేవి అని చెప్పిన పురాతన జన్యుశాస్త్ర నిపుణులు 14,000 నుండి 3,000 సంవత్సరాల మధ్య మనిషి డిఎన్ఏలోని అక్షరాలలో మార్పులు మొదలయ్యాయని, ఫలితంగా రంగులో మార్పులొచ్చాయి అని తెలిపారు. ఇందులో భాగంగా లేత రంగు చర్మం, జుట్టు, కళ్లకు కారణమయ్యాయి అని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర ఐరోపా వంటి తక్కువ ఎండ వాతావరణంలో నివసించే ప్రజలలో ఇవి సాధారణమయ్యాయి అని వెల్లడించారు. ఉత్తరాది ప్రాంతాలలోని ప్రజలు తేలికైన చర్మాన్ని కలిగి ఉండడానికి ఒక కారణం, సూర్యకిరణాలు ఉత్తరం వైపు ఎక్కువ దూరం తాకినప్పుడు వాటి శక్తి తక్కువగా ఉంటుంది అని తెలిపారు. అందువల్ల ఈ ప్రదేశాలలో ప్రజలు తగినంత విటమిన్ డి పొందడంలో ఇబ్బంది పడతారు అని వెల్లడించారు. అయితే నేడు ఏ రంగు చర్మం ఉన్నవారైనా ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలరు అని, అందుకు కారణం మానవులు పాలు, చేపలు వంటి ఆహారాల నుండి విటమిన్ డి ఎలా పొందాలో నేర్చుకున్నారు అని పేర్కొన్నారు.